స్కూల్లో కిడ్నాప్ అంటే కష్టం కదన్నా. అదేగా మ్యాజిక్. ఆ మ్యాజిక్ చేసేవాడే ఈ మీనాన్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఆయన లేచాక మీరింటికి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఒక్క విషయం, నేను ఎన్నో ప్రేమ కథలు చదివాను, ఎన్నో విన్నాను. కానీ ప్రేమ పవర్ ఏంటో నేను ఇవాళ ప్రాక్టికల్గా చూశాను. మరణించిన మనిషిని మళ్ళీ బ్రతికించింది ఈ ప్రేమ. డిశ్చార్జ్ అయ్యాక కూడా అతను కోలుకునేంత వరకు ఇలాగే దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకోవాలి. అప్పుడే అతను స్పీడీగా రికవరీ అవుతాడు. మా మెడిసిన్స్ అందుకు సపోర్ట్గా మాత్రమే పనిచేస్తాయి. సరే డాక్టర్. మేడం, ఆయన డాక్టర్ కదా, అలాగే చెప్తారు. మీరివేం పట్టించుకోకండి. ఈ శాడిస్ట్కి సర్వీస్ చేసుకుంటూ ఇంట్లో ఉండిపోయారంటే మళ్ళీ వదిలించుకోవడం చాలా కష్టం. అవును మేడం, ఇంకేం ఆలోచించకుండా ఆయన కళ్ళు తెరిచేలోపు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మేడం, నేను చెప్పేది వింటున్నారా? లేదు భాగ్యం, నేను వెళ్ళలేను. ఈయన ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ ఇప్పుడు నా వల్లే తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. తను మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా నేనెక్కడికి వెళ్ళలేను. తను పూర్తిగా కోలుకున్నాకే అప్పుడే నా దారి నేను చూసుకుంటాను. ఈయన కోలుకున్నాక ఈ మెంటల్ మనిషి మిమ్మల్ని ఎక్కడ వెళ్ళనిస్తాడు మేడం? నేను వెళ్ళాలని డిసైడ్ అయ్యాక నన్నెవరూ ఆపలేరు భాగ్యం. పాపని సిద్ధు తీసుకొస్తున్నాడంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జై చెప్పింది గుర్తుందిగా? ఐస్ క్రీమ్ నువ్వు తింటున్నావేంట్రా? ఇది మామూలు ఐస్ క్రీమే మేడం. మత్తు మందు కలిపిన ఐస్ క్రీమ్ జాగ్రత్తగా దాచిపెట్టాను. సరే, చెప్పేది జాగ్రత్తగా విను. ఆ సిద్ధుకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం రాకూడదు. వస్తే గనక మనం ఫినిష్. ఓకే మేడం, నేను చాలా కేర్ఫుల్గా మన ప్లాన్ అమలు చేస్తాను కదా. ఆ మత్తు మందు చాలా పవర్ఫుల్. పాప అలా నోట్లో పెట్టుకోగానే ఇలా స్పృహ తప్పి పడిపోతుంది. పడకముందే పట్టుకుంటాను మేడం. అప్పుడు మేమెవరూ చూడకుండా దాన్ని కార్లో తీసుకెళ్ళిపోతాం. ఓకే మేడం.
వాళ్ళు వస్తున్నారు. బాయ్ ఖుషి, స్టడీ గుడ్, ఓకేనా? స్టడీ వెళ్ళని చెప్పాలి. అదేలే, సరే నేను టైంకి వచ్చేస్తా, సరేనా? బాయ్. బాయ్ ఫ్రెండ్. రే పాప వెళ్ళిపోతుంది, ఏదో ఒకటి చేయి ఫాస్ట్ గా. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఇదిగో తీసుకో అమ్మా. ఏమైందమ్మా? నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదులే అమ్మా, నువ్వు అచ్చం నా కూతురులాగే ఉన్నావు. నీకు ఫ్రీగా ఇస్తానులే, తిను. మ్మ్హ్మ్. ఫ్రీగా తీసుకోను. సరే డబ్బులు రేపు ఇవ్వు, సరేనా? మ్మ్. తీసుకో అమ్మా. ఏమైంది ఫ్రెండు? తినొద్దని చెప్పానా? ఐస్ క్రీమ్ తింటే నీకు ఊరికే జలుబు చేస్తుంది కదా. కానీ చాలా రోజుల తర్వాత కదా ఫ్రెండు. వద్దు, నువ్వు తిన్నాక జలుబు అయిందనుకో, అమ్మ నాకు ట్రీట్మెంట్ ఇస్తుంది. ఇదిగో తీసుకో, ఇందాక నీకు ఇది ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో. సరే పద వెళ్దాం, దా.